నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కాపు సామాజిక వర్గంలో ఒక రకమైనటువంటి ఆందోళన, కలవరం, కలకలం కలిగిస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క జీవో బయటకు వచ్చిందో, అంటే తుని ఘటనకు సంబంధించి కాపులు చేసినటువంటి న్యాయమైన పోరాటం, ఆందోళన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ కేసును మళ్ళీ తిరిగి విచారించాలి. ఇప్పుడు కూటమి తీసుకున్నటువంటి నిర్ణయం ఒక రకమైనటువంటి అయోమయానికి, గందరగోళానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. 2014లో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కాపులను ఓబీసీల్లో చేర్చే అంశానికి సంబంధించి చాలా క్లియర్ కట్గా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సందర్భం. దానికి సంబంధించి 2016లో అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు వెయిట్ చేసినటువంటి కాపు సామాజిక వర్గం ఏదైతే తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, ఇచ్చినటువంటి హామీ, వాగ్దానం అమలు చేయట్లేదని చెప్పి కాపు గర్జన పేరుతో తునిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చారు. ఇలాంటి సందర్భంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, రైలు దగ్ధం కానీ, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి వాతావరణం అయింది. అప్పట్లో కేసులు నమోదు చేశారు. దాదాపుగా 7 ఏళ్ల తర్వాత కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎక్కడా కూడా సరైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఈ కేసును కొట్టివేస్తున్నామని. దాంట్లో దాదాపుగా 41 మంది నిర్దోషులని తేల్చింది. ఆ 41 మందిలో కూడా 2 మాత్రమే వైఎస్ఆర్సీపీ, మిగిలిన 39 మంది కూటమికి సపోర్ట్ చేసినటువంటి వారే. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో అది మరి ఆ 39 మందిని ఇబ్బంది పెట్టేటువంటి అంశం. కేవలం వారిని మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఆందోళన పడేటువంటి అంశం. 2014 తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చినటువంటి ఒక హామీ, అంటే ఆ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాన్ని ఒకసారి మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. కాపుల సంక్షేమం. కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కొంతకాలంగా తమను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. వెనుకబడిన కాపు సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ తగు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాపు సామాజిక వర్గానికి గతంలో కంటే మెరుగైన రాజకీయ ప్రాధాన్యత కల్పించి ప్రోత్సహిస్తాం. కాపు, తెలగ, బలిజ, ఒంటరి మొదలైన కులాల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు 5 సంవత్సరాల్లో 5,000 కోట్లను కేటాయించి వారి సంక్షేమానికే ఖర్చు చేస్తాం. కాపుల్లో ఉన్న ఈబీసీ విద్యార్థులకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాం. పేద కాపు విద్యార్థులందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తింపచేస్తాం. కాపులకు రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్ను నియమించి నిర్ణీత కాల వ్యవధిలో బీసీలకు నష్టం జరగకుండా సమస్యను పరిష్కరిస్తాం. కాపులకు న్యాయం చేస్తాం. ఇది 2014లో తెలుగుదేశం పార్టీ కాపుల సంక్షేమానికి సంబంధించి కాపు సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి హామీ. ఇదేదో నేను ఉత్తినే చెప్పట్లా. ఏదైతే వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో తీసుకున్నటువంటిది ఇది. మరి అప్పుడు హామీలను నెరవేర్చకపోగా న్యాయమైనటువంటి పోరాటం చేసినటువంటి కాపులపై ఒక రకమైనటువంటి ఉక్కుపాదం మోపింది తెలుగుదేశం పార్టీ. తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశం ఎక్కడా కూడా తెర మీదకి రాలి. మళ్ళీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే తాజాగా వచ్చినటువంటి జీవో ఉందో, అంటే ఆ రైల్వే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సరైనది కాదు కాబట్టి దీన్ని తిరిగి విచారించాలి. అసలు ఏమైనా అర్థం ఉందా? ఇదెక్కడే న్యాయం? ఎందుకింత వివక్ష చూపిస్తుంది కాపు సామాజిక వర్గంపై ఈ కూటమి ప్రభుత్వం అనేది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. రాజకీయ వర్గాల్లో కూడా ఒక భిన్నమైనటువంటి చర్చ నడుస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇది మారబోతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి బలమైన వాదన అంటే కాపుల్లో చీలిక తీసుకురావడానికి చూస్తుందా ఈ కూటమి ప్రభుత్వం? కూటమిలో జనసేన బలమైనటువంటి ఒక పాత్ర పోషిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ మాకు మధ్య ఒక గ్యాప్ తీసుకురావాలా? తీసుకొచ్చేందుకే ఈ కుట్ర జరుగుతుంది. ఎప్పుడో జరిగింది, కోర్టు తీర్పిచ్చింది, నిర్దోషులుగా తేల్చింది, సరైనటువంటి ఆధారాలు, సాక్ష్యాలు లేవు కాబట్టి కేసును కొట్టివేస్తున్నాం అని చెప్పి ఇచ్చింది 2023లో జడ్జిమెంట్. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు దీనికి సంబంధించి అంటే
ఒక సామాజిక వర్గం అక్కడ కాపు కానీ లేకపోతే వేరే ఎవరైనా సరే ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్ ఉందో వారు చేస్తున్నటువంటి శాంతియుత పోరాటంలో అర్థం ఉంది. మరి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆ కేసును తిరిగి విచారించాలి అంటే కావాలని చేస్తుంది కూటమిలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అని ఇప్పుడు కాపు ఉద్యమ నేతలంతా వారి వాయిస్ను బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అదే ప్రయత్నం జరిగితే మేమేంటో చూపిస్తాం, ఇప్పటి వరకు మేము శాంతియుతంగా ఉన్నాం, సంయమనం పాటిస్తున్నాం, అయినా సరే ఎక్కడా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక రకమైనటువంటి పాత్ర పోషించట్లేదు, వారి యొక్క సంక్షేమం కోసం అలాగే వారి యొక్క అభ్యున్నతి కోసం అనేది వినిపిస్తుంది. తాజాగా ఈ యొక్క జీవో 852 జీవోలో చాలా క్లియర్ కట్గా ఉంది దానికి సంబంధించి ఈ కేసుని తిరిగి విచారించాలి అని. దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా, ప్రయోజనం ఉందా? కాపుల్లో కావాలనే చీలికి తీసుకురావడానికి ఇదంతా చేస్తుంది కూటమి. సాధారణంగా కాపు సామాజిక వర్గం అంటే జనసేనకు చాలా దగ్గరగా ఉంటారు, పవన్ కళ్యాణ్కి కూడా అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి సందర్భం. మరి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా మరి ఏం జరుగుతుంది ఫ్యూచర్లో అంటే కనీసం ఈ నిర్ణయం తీసుకునే ముందు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడున్నారా, లేకపోతే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారా? ఆగమేఘాల మీద ఎందుకు ఇంత దీని మీద జీవో తీసుకురావటం? సరే, కూటమి వచ్చింది, 2014లో ఇచ్చినటువంటి హామీలను వాగ్దానాలను నెరవేర్చలేదు, ఇప్పటికైనా సరే కాపులను ఓబీసీలో చేరుస్తారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి మాకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అని భావిస్తున్నటువంటి కాపు సామాజిక వర్గంలో ఇప్పుడు ఒక రకమైనటువంటి అలజడి. ఏంటి పరిస్థితి, ఏంటి మతలబు? కావాలనే చేస్తుంది కూటమి. మరి ఇప్పటికైనా సరే జనసేన ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ ఆయన ముందుకు రావాలి, ఇచ్చినటువంటి ఏదైతే జీవో ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి అనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇంకొక బలమైనటువంటి వాదన కూడా వినిపిస్తుంది. 1 నేషన్ 1 ఎలక్షన్ 2027లో ఉండబోతుంది అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగా జనసేనను ప్రాధాన్యత లేకుండా చేయాలి, అప్పుడు మనమే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గవర్నమెంట్ను ఫామ్ చేయొచ్చు అని భావిస్తుంది తెలుగుదేశం పార్టీ అనే వాదన కూడా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది మాత్రం ఒక మంచి పరిణామం కాదు అనేదే బలంగా వినిపిస్తుంది. మరి దీనిపై కూటమి నేతలు ఏ విధంగా ఆలోచిస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఎందుకంటే ఇదేదో ఒక చిన్న ఇష్యూగా చూసేటువంటి పరిస్థితి కాదు. ఇప్పటికే వాయిస్ బయటకు వస్తుంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, మా జోలికి వస్తే మేమేంటో చూపిస్తామని చెప్పి. మరి దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలా మూవ్ అవుతారు అనేది కూడా ముఖ్యమైనటువంటి అంశం. ఇది ఎవరికైనా ఉపయోగపడేదా? ఎప్పుడుదో అయిపోయింది. దానికి సంబంధించి కోర్టు కూడా ఒక రకమైనటువంటి ఆర్డర్ పాస్ చేసింది, ఎక్కడ కూడా సరైనటువంటి ఆధారాలు లేవు అని చెప్పి. మరి న్యాయమైనటువంటి పోరాటం, మీరిచ్చినటువంటి హామీలు వాగ్దానాల మీదే కదా మేము కాపు గర్జన పేరుతో తునిలో కార్యక్రమం చేశాం. మరి ఇప్పుడు ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది? మాకు మంచి చేయకపోగా ఎప్పుడో కేసుల్ని మళ్ళీ తిరిగి రీలోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది వారు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి చూడాలి. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఈ జీవో అనేది ఒక కలకలాన్ని కలిగిస్తుంది, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో. త్వరలోనే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు అనేది వినిపిస్తుంది. బాగా చూడాలి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.